సంవత్సరం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి పరిణామం అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్న వేళ ఒక మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్గా చేసుకొని ఈ పాలకులు ఈ పోలీసులు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి ఎంత దారుణం అంటే, ఎంత దుర్మార్గం అంటే, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద పడి ఆయన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కూడా తీసుకెళ్ళినంత ఇది నియంతృత్వం కాదు, కక్షపూరితానికి పరాకాష్ట. ఎవరో కాన్వాయ్ ఢీకొట్టిందని చెప్పి ఏదో ఒక వీడియో తీసుకొని వచ్చేసి ఆ వీడియోని బేస్ చేసుకొని ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఆయనకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కానీ తీసుకెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయిలో ఆపాలి అంటే వేరే అవకాశం లేదు. ఆయనకు జనాన్ని రానికుండా చేయలేరు. ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా వస్తూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఆయన భద్రత చుట్టూ తీవ్ర చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన బయటకు ఎక్కడికి పోనీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకెళ్ళిపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలి అని అంటే అది ఒక డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి అది బాగోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం తయారు చేయించుకుంటే దాన్ని పోలీసులు ఎత్తుకెళ్ళడం ఏంటి? ఇంత నీచం ఏంటి? ఇంత దారుణం ఏంటి? అసలు ఎక్కడున్నాం మనం? అధికారం అంటే వీళ్ళ ఇంట్లో ఘాట్లు కట్టేసినటువంటి అదేమని అనుకుంటున్నారా? అధికారం అంటే ఘాట్లు కట్టేసిన జంతువు అనుకుంటున్నారా? ఎలాంటి రాజకీయాన్ని వీళ్ళు భవిష్యత్తుకు వదిలిపెడుతూ ఉన్నారు? ఏమనుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అధికారం ఉంది కాబట్టి వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయి. ఎవరి ఇంటి మీదైనా పడతాం, ఎవరి మీదైనా దాడి చేస్తాం, ఎవరి మీదైనా కేసులు పెడతాం, ఇష్టరీతిని వ్యవహరిస్తామనే అల్టిమేట్గా ప్రజల నుంచి వచ్చే ఏదైనా వేడి రానంత వరకే. ఒకసారి ప్రజల నుంచి ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంక రాష్ట్రంలో కనుక ఎవరు ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. అరే ఇంత అద్దుమానమా? ఇంత దారుణం ఏంటంటే ఇంటి మీదకి వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకెళ్ళిపోవాలా? ఇంతకుముందు ఏదో ఒక టాటా సఫారీ వాహనం గుద్దింది అని చెప్పారు. ఆ వాహనాన్ని మళ్ళీ ఇంతకుముందు ఎస్పీ గారు నంబర్ ప్లేట్తో సహా చెప్పారు కదా, కార్ నెంబర్తో సహా. దాన్ని మళ్ళీ ఆయన గుర్తుపడతారు ఎవరన్నా చెప్పి అక్కడ ఏడో పోలీస్ స్టేషన్లో జనకల నంబర్ ముందర ప్లేట్ మీద నంబర్ కానీ తీసేసి ఎక్కడో మూల పెట్టారట. ఈరోజు మెయిన్ పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఈయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకెళ్ళిపోయారు. ఇంత దారుణమైనటువంటి, ఇంత అన్యాయమైనటువంటి వ్యవస్థలు, ప్రభుత్వాలు అంటే వీళ్ళకి ఏమన్నది? రాత్రి కదా ఆయన డిప్యూటీ సీఎం అంటూ ఉండే 15-20 ఏళ్ళు మేమే అధికారంలో ఉండాలని చెప్పి మాట్లాడుకున్నాం అందరం అని. వాళ్ళు మాట్లాడుకున్నారంటే మరి వాళ్ళకి ఏమైనా దారి ఉందేమో తెలియట్లే, ప్రజలతో సంబంధం లేకుండా. మరి అందుకేనేమో ఇంత విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు, మనకు అర్థం కావట్లేదు. ప్రజలతో సంబంధం లేకుండా ఏదైనా దారి దొరికిందేమో వాళ్ళకు అధికారంలో ఉండేకి. ప్రజల్ని ఎవరిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదేమో. అందుకేనేమో మరి ఇంత బరి తెగింపులు. లేకపోతే ప్రజలను చూసి భయపడే వాళ్ళు అయితే మళ్ళీ మనము ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు ఎదుర్కోవాలని చెప్పి భయపడే వాళ్ళైతే ఇంత బరి తెగింపులు ఉంటాయి ఏంటండి బాబు? వరే